రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది. మెయిన్ గా ఈ వీడియోలో వచ్చేసి మీకు సెకండ్ స్టెప్ రావడానికి తక్కువ రేట్లో ఒక మంచి మంది చెప్పుకోవచ్చు. వీటిని మీరు కంపల్సరీ వాడుకున్నట్లయితే ఎంత కాయ ఉన్నా కానీ మీకు సెకండ్ స్టెప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇది వాడేటప్పుడు ముందు జాగ్రత్తగా మీకు భూమిలో తేమ శాతం ఉండాలి. మొక్క నీకు యాక్టివ్ ఉంటేనే మందు యొక్క పంటను త్వరగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి అవి ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి, వాటి యొక్క ధర ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకునే ప్యాటర్న్ చేద్దాం. దాంతోపాటు ముందైతే మీకు ఆ మందులు చూపిస్తాను ఒక్కొక్కటి. మరి ఆ మందుల యొక్క పనితనం ఏ విధంగా ఉంటుంది, ఏ మందును ఏ కంపెనీ కలిపి వాడడం వల్ల ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు, దానిలో ఉన్నటువంటి టెక్నికల్ ఏంటి అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఒకటి మనకు SLR 525 అంటే మనకు దీనిలో డైఫెథన్ టెక్నికల్ ఉంటుంది. దాంతోపాటు మనకు ఫైర్ ఫ్రాక్షన్ టెక్నికల్ ఉంటుంది. ఇది మనకు తామర పురుగు మీద తెల్లదోమ మీద సమర్థవంతంగా పనిచేసే మందు. మరి దీనిలో అయితే మనకు రకరకాల కాంబినేషన్ కలిపి వాడుతుంటాం. మరి ఇప్పుడున్నటువంటి వాతావరణం పరిస్థితి తామర పురుగు సమస్య ఉంది కాబట్టి తామర పురుగు నివారించుకోవాలంటే దీనిలో మరి సరైన కాంబినేషన్ ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం. దీంతో పాటు మీకు నేను సెకండ్ స్టెప్ అని చెప్పాను కదా ఇంత ముందు, దానికి వచ్చేసి మనకు సుముటోమో కంపెనీలో ఓసీ అండి. ఈ ఓసీలో మనకు జిబ్రల్ కేస్ పర్సెంటేజ్ ఉంటుంది, 0.001% ఉంటుంది. మనకు వచ్చేసి సుముటోమో కంపెనీలోనే ప్రోజీ బీజీ అండి. ఇది మనకు వచ్చేసి 5 పంపులు చేసుకోవాలి. ఎందుకంటే మనకు దీనిలో పర్సెంటేజ్ అనేది 40% ఉంటుంది కాబట్టి కొంచెం ఐడోస్ ముందు చెప్పుకోవచ్చు. ఇది కూడా మన ప్యాకింగ్ వచ్చేసి 2.5 గ్రామ్స్ ఉంటుందండి. ఈ 2.5 గ్రామ్స్ మనకు 5 పంపులకు వస్తాయి కాబట్టి ఐడోస్ ముందు చెప్పుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల ఏమవుతుంటే మెయిన్గా వచ్చేసి కొంచెం గనక బాగా దూరం వస్తుంది, క్రాప్ అనేది దూరం వస్తాయి కాబట్టి రైతుకు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి దీన్ని వాడుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు కాదండి, మీరు మార్చ్ స్టేజ్లో వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడైతే కాదు. సెకండ్ స్టెప్ పడిన తర్వాత మీకు మళ్ళీ నాకు థర్డ్ స్టెప్ ఎంతో కొంత కాయాలి, ఒక 2-3 క్వింటాల దిగుబడి రావాలి అనుకున్నప్పుడే దీన్ని వాడుకోవాలి. ఇప్పుడే మీరు వాడడం వల్ల మాత్రం ఈ సెకండ్ స్టెప్ అనేది మొత్తం మీకు కూడా బాగా దూరం రావడం వల్ల దిగుబడి తగ్గిపోయే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన మందే మనకు ఓసీ రూపంలో మనకు సుముటోమో కంపెనీలో అందుబాటులో ఉంది. కాబట్టి ఇది పర్సెంటేజ్ కూడా మనకు తక్కువ ఉంటుంది కాబట్టి మొక్కకు ఎలాంటి హాని లేకుండా దగ్గరగా గనెచ్చే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి వాడుకుంటే మాత్రం కంపల్సరీ ఓసీ అనేది వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి. ప్రోజీ బీజీ మాత్రం కొంచెం ఇప్పుడు వాడకండి. ఇది మీకు మార్చు ఆ నెలలో వాడే మందు కాబట్టి చాలా మంది రైతులు దీని విషయంలో తొందరపడి ఇది వాడుతున్నారు. దీన్ని వాడడం వల్ల మాత్రం మీకు గనకు చాలా దూరం వచ్చే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి రైతులు జాగ్రత్తగా దగ్గరగా గణేసే విధంగా ఏ విధంగా మందులు వాడుకోవాలి అనే దాని గురించి 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే మీకు ఒకటి పోలీస్ అనేది మనకు రీసెంట్ గా ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా మనం చెప్తున్నాం కాబట్టి ఇది కూడా మీకు మెత్తడి మందు అండి. మనకు ఇమ్డాక్లోపైడ్ తో పాటు రిజన్ టెక్నికల్ అంటే మనకు పిప్రోల్ అనేవి ఉంటాయి కాబట్టి ఇవి 2 టెక్నికల్ కూడా మనకు మెత్తడి మందులే కాబట్టి ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో తామర పురుగుకు, తెల్లదోమకు, పేను బంకకు సమర్థవంతంగా పనిచేసాయి కాబట్టి మీకు ఈ మందు అయితే ప్రతిసారి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీంతో పాటు మీకు మరొకటి కోరమండల్ వాళ్ళది కెన్ స్టార్ అండి. దీనిలో మనకు వచ్చేసి డైఫెథన్ టెక్నికల్ తో పాటు ఎక్సతజన టెక్నికల్ ఉంటుందండి. ఇది మనకు వచ్చేసి ఎర్నల్ మీద పనిచేస్తే మనం ఎండూరర్ అంటాం కదా కోరమండల్ వాళ్ళది. దానిలో మనకు 5% ఉంటే దీనిలో మనకు 3.5% ఉంటుంది. ఇది మనకు వచ్చేసి గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. దాదాపు ఒక గంట వరకు నానబెట్టుకుంటే మందు మంచిగా కరిగే అవకాశం అయితే ఉంటుంది నీళ్ళలో. కాబట్టి దాని ద్వారా నీకు ఫలితం అనేది ఎక్కువ చూపించే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి ఈ మందు అయినా కానీ ఏ మందైనా కానీ గ్రాన్యుల్స్ ఉన్న ప్రతి ఒక్క మందు కూడా ఒక గంట సేపు అయినా నానబెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల మాత్రం రిజల్ట్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి దీని కాంబినేషన్లో మనం ఇంతకుముందు ఎప్పుడు కానీ ఒమైట్ కాంబినేషన్ చెప్పడం జరిగింది. ఒమైట్ దీని కాంబినేషన్ వాడితే మాత్రం రిజల్ట్ కూడా బాగానే ఉంది. ఎక్కువ మనకు నల్లి సమస్య ఉంటే, ఓన్లీ ఎర్నల్ సమస్య ఉందనుకుంటే మాత్రం ఒమైట్ మనకి కెన్ స్టార్ కూడా మంచి కాంబినేషన్. చాలా మంది రైతులు వాడారు, రిజల్ట్ కూడా బాగానే ఉంది. కాకపోతే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకు తామర పురుగు సమస్య బాగుంది కాబట్టి, తెల్లదోమ సమస్య బాగానే ఉంది కాబట్టి దీనిలో మీకు తామర పురుగుకు, తెల్లదోమకు దీనిలో మనకు వచ్చేసి ఎండూరర్ టెక్నికల్ ఉంది కాబట్టి కొంచెం నల్లి మీద కూడా పనిచేస్తాయి కాబట్టి దీంట్లో ఒమైట్ అయితే అవసరం లేదు. మీకు సమస్య ఉంటేనే కలుపుకోండి. ఎర్నల్ సమస్య ఉందనుకోండి ఒమైట్ కాంబినేషన్ కలిపి వాడుకోండి. లేదు నాకు తామర పురుగు సమస్య ఎక్కువ ఉందనుకుంటే మాత్రం దీనిలో మీకు వచ్చేసి వేరే కాంబినేషన్ కూడా చెప్తాను. దాంతోపాటు మీకు యుమిసాల్ అనేది మనకు దీనిలో యుమికాస్తో పాటు పల్విక్ యాసిడ్ ఉంటుంది. ఈ మొక్క పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి దీని కాంబినేషన్లో ఎక్కువ ఓసిస్తుంటాం. అయితే మనకు ఇంతకుముందు కూడా నేను సెకండ్ స్టెప్ రావడానికి ఎలాంటి మందులు వాడుకోవాలని చెప్పడం జరిగింది. దానిలో మీకు మోనో మరియు యుమిసాల్ వాడమని చెప్పడం జరిగింది. మోనో యుమిసాల్ వాడితే మాత్రం కంపల్సరీ మీకు చేను పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే కొంతమంది రైతులు కొంచెం అది ఎక్కువ పెరుగుతలేదు దాని కాంబినేషన్ చెప్పడం జరిగింది కాబట్టి మేము మళ్ళీ యుమిసాల్ మరియు ఓసీ కాంబినేషన్ ఇస్తామండి. అది బాగా రిజల్ట్ ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ అయితే ఇప్పుడు చెప్తున్నాను మీకు. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. మీకు మోనో యుమిసాల్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది, ఓసీ యుమిసాల్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి మీకు చూపించిన ఈ అన్ని మందులు కూడా ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి, దీని యొక్క ధర ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలియాలంటే మాత్రం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సగం వీడియోలు చూసి మందులు వాడితే మాత్రం మీరే నష్టపోతారు, నేను కాదు. కాబట్టి జాగ్రత్తగా చూసి సరైన కాంబినేషన్ ఎంచుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో ఇతరులకు ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నా వీడియో మరికొంతమంది రికమెండ్ కావాలంటే కంపల్సరీ మీరు లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి వెళ్ళినట్లయితే మనకు మెయిన్గా మీకు వచ్చేసి సెకండ్ స్టెప్ గురించి చెప్తాను. మీకు ఓసీ అనేది వచ్చేసి ఈ లీటర్ మనకు 300 నుంచి 400 లీటర్ల వాటర్లో కలిపి వాడుకోవచ్చు. అంటే మీకు దాదాపుగా 20 తైవాన్లో కూడా ఈ మందును మనం లీటర్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు సమస్యను అంటే మీకు మందు క్వాలిటీని బట్టి అదేవిధంగా వాటర్ క్వాలిటీని బట్టి వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మీకు 200 లీటర్ల వాటర్కి అయితే మాత్రం దీన్ని ½ లీటర్ తీసుకోండి ఓసీ అనేది. మరి దీనిలో కూడా సేమ్ వచ్చేసి యూమిసాల్ కూడా మీకు ½ లీటర్ వాడుకోండి. ఇది ½ లీటర్, యూమిసాల్ ½ లీటర్ అండి. ఈ ఓసీ మరియు యూమిసాల్ కూడా మీకు 200 లీటర్లకు వచ్చేసి ఇది ½ లీటర్, ఇది ½ లీటర్ వాడుకోండి. ఇది వాడే ముందు మాత్రం కంపల్సరీ భూమిలో తేమ శాతం ఉండాలి, మొక్క యాక్టివ్గా ఉంటేనే మీకు దీని యొక్క పనితనం అనేది త్వరగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి. ఇది మెయిన్గా మీకు 200 లీటర్ల వాటర్కి పనిచేస్తుంది. మీరు ఎక్కువ డోసు వాడినా కూడా మందు యొక్క పనితనం తగ్గుతుంది కాబట్టి గ్రోతింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీని వరకు చూసుకొని మీకు 150 అయినా కూడా ½ లీటర్ వాడుకోండి. కొంతమందికి 5 పంపులు, 6 పంపులు, 7 పంపులు ఈ విధంగా పడుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా మీరు ఈ డోసును వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు డోస్ ఎక్కువ పెరిగితే మాత్రం ఈ డోస్ పనిచేయదు. కాబట్టి దాదాపు మీకు 300 లీటర్లు అనుకోండి, లీటర్ తీసుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మీకు తామర పురుగు, తెల్లదోమ సమస్యకు వచ్చేసి కేన్ స్టార్ అండి. దీనిలో మనకు డైఫెథన్ టెక్నికల్ అంటే ప్రెగాసిస్ టెక్నికల్ ఉంటుంది. ఇది మనకు తెల్లదోమ మీద బాగానే పనిచేస్తుంది. ఎందుకంటే మనకు చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ ఏ కంపెనీ అయినా కూడా మనకు ప్రతి ఒక్క కాంబినేషన్లో ఎక్కువగా మనకు ఈ డైఫెథన్ టెక్నికల్ ఇస్తాడు. కాబట్టి తెల్లదోమ మీద ఎక్కువ పనిచేస్తాయి కాబట్టి ఇస్తుంటారు. కాబట్టి మనం ఈ డైఫెథన్ టెక్నికల్ తెల్లదోమ పనిచేస్తుంది. దీంట్లో ఉన్న టెక్నికల్ ఇంకోటి మనకు ఎండూరా టెక్నికల్ కాబట్టి నల్లి మీద పనిచేస్తుంది. దీని కాంబినేషన్లో మీకు తామర పురుగుతో పాటు పేనుబంక, తెల్లదోమ సమర్థవంతంగా నివారించుకోవాలంటే మాత్రం పోలీస్ మరియు కేన్ స్టార్ అండి. ఈ కాంబినేషన్లో వాడుకొని మీకు పోలీస్ వచ్చేసి ఇందులో ఆల్రెడీ మనకు తెల్లదోమ సమస్య మందు ఉంది కాబట్టి 40 గ్రాములు సరిపోతుంది ఎకరానికి. కాబట్టి 40 గ్రాములు మీకు 400 రూపాయలకి పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మీకు వచ్చేసి 750 రూపాయలతో పడే అవకాశం అయితే ఉంటుంది. రెండు కలిపి చూసినా కూడా మీకు 1200 రూపాయలకి మీకు మార్కెట్లో వచ్చేసి తక్కువ ధరలో ఒక మంచి మంది చెప్పుకోవచ్చు. కోరండల్ వాళ్ళది కేన్ స్టార్ ఒకటి 250 గ్రాములు వాడుకోవాలి ఎకరానికి. ఇది మీకు 40 గ్రాములు వాడుకోవాలి. కాబట్టి ఈ కాంబినేషన్ ఓన్లీ మీకు తెల్లదోమకు, తామర పురుగుకు, లైట్ ఎర్నల మీద పనిచేసే కాంబినేషన్ కాబట్టి మీకు సమస్యను బట్టి కలుపుకోండి. లేదు నాకు ఎర్నల సమస్య బాగుంది, తామర పురుగు లేదనుకుంటే మాత్రం మీరు వచ్చేసి ఓమైట్ కాంబినేషన్ అయితే వాడుకోండి. ఓమైట్ కూడా మీకు వచ్చేసి ½ లీటర్ సరిపోతుంది. ఇది ½ లీటర్ ప్యాకింగ్, ½ లీటర్ మరియు ఒక 250 గ్రామ్స్ వాడుకున్నట్లయితే మీకు ఎర్నలతో పాటు తెల్లదోమల సమర్థత నివారించుకునే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఈ సమస్యను బట్టి కాంబినేషన్ కలుపుకునే ప్రయత్నం అయితే చేయండి. లేకపోతే మీకు మరొకటి SLR525 అని చెప్పాను కదా, ఇది అందరికీ తెలిసిన విషయం. SLR525 ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మనకు మార్కెట్లో ఉంది కాబట్టి ఒక మంచి బ్రాండ్ మంది ఇది. దీనిలో మనకు వచ్చేసి పర్ఫెక్షన్ ఉంది కాబట్టి తామర పురుగు, తెల్లదోమ మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. మరి దీనికి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో మనకి ఎకరానికి వచ్చేసి 500 ml వాడుకోవాలి. ఇది వచ్చేసి మనకు 200 లీటర్లకు వస్తుంది ½ లీటరు. కాబట్టి దానిలో మీకు వచ్చేసి తామర పురుగు సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు మనకు తామర పురుగుకు మీరు ఇవరకు చెప్పినటువంటి పోలీస్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు SLR525 మరియు ఈ పోలీస్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది. తక్కువ రేట్లో మీకు రెండు కలిపినా కూడా మీకు 1300 నుంచి 1400 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి SLR525 మరియు పోలీస్ కాంబినేషన్. మీకు పోలీస్ అందుబాటులో ఉంటే పోలీస్ తీసుకోండి, లేదనుకుంటే లెసెంటా కూడా మీకు అందుబాటులో ఉంటే లెసెంటా తీసుకోండి. మా ఏరియాకి ఎక్కువ పోలీస్ లేకపోతే లెసెంటా లేకపోతే పోలీస్, ఈ రెండింటిలో ఏదో ఒకటి అడుగుతుంటారు. కాబట్టి అన్ని చోట్ల అన్ని అందుబాటులో ఉంటాయో లేదో కాబట్టి మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి. దీని టెక్నికల్ చూసుకుంటే సరిపోతుంది అంతే. కాబట్టి మీకు తక్కువ రేట్లో మంచి మందు కాబట్టి SLR525 మరి అదేవిధంగా పోలీస్ కాంబినేషన్తో వాడుకోండి. మీకు తామర పురుగుతో పాటు తెల్లదోమలు సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా ఇది మీకు తెల్లదోమకు, తామర పురుగుకు, అదేవిధంగా SLR525 మరియు పోలీస్ కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే మీకు ఇవరకు చెప్పినటువంటి సెకండ్ స్టెప్ కాంబినేషన్ మాత్రం ఈ రెండు కాంబినేషన్ అయితే ఇప్పుడు వాడుకోండి. మోనో యూమిసల్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది. లేదు నాకు మోనో అందుబాటులో లేదు, ఆల్రెడీ నేను మోనో అంకు కొడుతున్నారు కాబట్టి మోనో అంకు ఆల్రెడీ నేను వాడాను అనుకుంటే మాత్రం యూమిసల్ మరియు ఓసీ కాంబినేషన్ కూడా వాడుకోండి. మీకు సెకండ్ స్టెప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మాత్రం ఇప్పుడు వాడకండి. ఇది మనకు వచ్చేసి కొంచెం మా ఏరియాకి అయితే దాదాపుగా మార్చి నెలలో వాడే మందండి. ఇప్పుడు వాడితే మాత్రం మీకు గనక బాగా దూరం వచ్చి క్రాప్ అనేది దూరం పడుతుంది. కాబట్టి ఈ సెకండ్ స్టెప్లో మీకు ఫ్లవరింగ్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, దిగుబడి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం గనకు దగ్గర రావాలంటే మాత్రం ఓసీలో మనకు పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు మొక్కల పైన ప్రభావం అనేది కొంచెం దీనంత చూపేది. ఎందుకంటే మన దీనిలో 40% ఉంటుంది, దీనిలో మనకు 0.001% ఉంటుంది. కాబట్టి కొమ్మలు దగ్గరగా కనుమ అంటాం కదా, ఇది దగ్గరగా వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి
నా చాయిస్ వచ్చేసి ఈ ఓసి మాత్రం వాడుకోండి. దీని బదులు ఇది మాత్రం ఇప్పుడు కాదు, మీకు మార్చి నెలలో వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి కాన్వర్సేషన్తో మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.